పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం పామర్ నియోజకవర్గంలో ఉన్నాము. సో 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఇక్కడ ప్రజల యొక్క మనోగతం తెలుసుకుందాం. వైసీపీ వచ్చే అవకాశం ఉందా, టీడీపీ వచ్చే అవకాశం ఉందా? వైసీపీ వస్తుందండి. వైసీపీ వస్తుందా? సీఎం గా ఎవరు గెలిచే అవకాశం ఉందంట? జగన్ గారు. జగన్ గారు అంటే ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మాది ఇక్కడ పామరే. వైసీపీ గెలిచే అవకాశం ఉందా, టీడీపీ వస్తుందా? నేనైతే టీడీపీ వచ్చింది అనుకుంటున్నాను. టీడీపీ వస్తుందంటారా? పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన కూడా జోరుగా చూస్తుంది కదా, సో వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? ఇద్దరు టీడీపీ జనసేన రెండు కంబైన్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయే డివై దాస్ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఉంటుంది. గతంలో కూడా ఆయన చాలా అభివృద్ధి చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ఆయన గతంలో కూడా అభివృద్ధి చేశాడు. కొంత ఉండొచ్చు, ఆయన ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎలక్షన్స్ లో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ తెలుగుదేశం గెలిచే అవకాశాలు. టీడీపీ వైపు నుంచి వర్ల కుమార్ రాజా గారు పోటీ చేస్తున్నారు కదా. అవును, ఆయన ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఫస్ట్ టైం ఆయన బాగా జనాల్లో బాగా తిరుగుతున్నాడు అని గట్టి నమ్మకం. కుమార్ రాజే గెలుస్తాడు. ఈసారి పైన సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? సీఎం గా రెండు పొత్తుల మీద ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని. పామర్ కి ఎక్కువగా ఎవరి హయాంలో ఎక్కువగా అభివృద్ధి చెందిందంటారు? ఏ ప్రభుత్వం బాగా అంటే ఆయన డివై దాస్ గారు. డివై దాస్ గారు ఆయన కూడా డివై దాస్ గారు హయాంలో అన్ని పనులు అసలు పామర్ అభివృద్ధి అవటానికి కారణం డివై దాస్ గారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందంట? ఏ పార్టీ నుంచి చేసినా ఆయన ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయడానికి చూస్తున్నారు కదా, సో కాంగ్రెస్ కి ఇప్పుడు వ్యతిరేక పవనాలు ఉన్నాయి కదా. వ్యతిరేక పవనాలు ఉన్నా సరే వ్యక్తిగతంగా ఆయన మంచివాడు కాబట్టి, ఆయన జనాల మనిషి కాబట్టి ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఉంది. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా కూడా ఒకసారి పోటీ చేస్తుంటున్నారు కదా, అప్పుడు ఆయన అధికారం అంటే అది అప్పుడు ఏది వైఎస్ఆర్ ఇవన్నీ ఆవాలో కొట్టుకెళ్ళటమే కానీ లేకపోతే ఆయన్ని ముందు గెలవటం అంటే చాలా కష్టం. ఆయనకి గట్టి ఇక్కడ మంచి ఇమేజ్ ఉందంటారా? ఇమేజ్ బాగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు చేసినటువంటి కైలా అనిల్ కుమార్ గారు ఇప్పుడు సిట్టింగ్ లో ఉన్నారు కదా ఎమ్మెల్యేగా, సో వారి యొక్క ప్రభావం ఏదైనా ఉండదు. అసంతృప్తి బాగా ఉందండి ఆయన మీద. అంతేగాని ఆయన చేసింది లేదు, ఇక్కడ ఇదేమి లేదు, కానీ ఆయనలో జనాల కంటే అసంతృప్తి ఉంది బాగా. 2019 ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో ఆయన గెలిపించారు. అవును, మేము కూడా అప్పుడు వైఎస్ఆర్కే వేసాం, భారీ మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడైతే అంత స్పందన లేనన్నట్టుగా ఉంది. సార్ సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? సీఎం గా వాళ్ళు పొత్తుల మీద ఉన్నారు కాబట్టి వాళ్ళే వస్తారండి. థ్యాంక్ యూ. 2024లో చాలా యాక్టివ్ ఉన్నారు. ఏ పార్టీకి వెళ్తాం అంటే ఏం చెబుతామన్నా దాన్ని అంత డబ్బు మీద మహిమ. డబ్బు ఎవడెక్కితే ఆడే గెలుస్తాడు. అంటే టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే వైసీపీ? జనసేన కలిసింది కాబట్టి టీడీపీకి కొద్దిగా అవకాశం ఉంది. ఏదైనా 1000 ఓట్ల లోపే గెలుస్తాడు ఎవడు గెలిచిన. ఇంకా 2019 ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించారు కదా. 30,000 అంటే అప్పుడు మేడం కల్పన గారి మీద వ్యతిరేకత బాగా పెరిగి వన్ సైడ్ పోలింగ్ అయింది. వారు జనసేన వైపు చూస్తున్నారని చెప్పి ఒక టాక్ అనేది నడుస్తుంది. జనసేన అయినా ఏమైనా ఇక్కడ వర్ల కుమార్ రాజా కష్టపడ్డాడు, ఇక్కడేమో అనిల్ కుమార్ కష్టపడుతున్నాడు. దానికి ఎమ్మెల్యే ఇద్దరు తప్పితే ఎవరికి ఎవరండి సీట్లు. డివై దాస్ గారు కూడా మంచి 25,000 ఓట్లు తిరుగుతాడు. ఎవరి మీద పడతా ప్రభావం అనేది తెలియట్లా. ఆయన గట్టిగా ఓట్లు గెలిచేస్తారు కానీ అధికారం కావడం అనేది అధికారం కైవసం చేసుకోవడం ఎవడం అనేది అసంభవం. కానీ 20 నుంచి 25,000 దాకా ఓట్లు తిరుగుతాడు. 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి వస్తుందంటారు? తెలుసుదండి. వైసీపీ వస్తుందంటారు, టీడీపీ వస్తుందంటారు? ఎవరికి తెలియదండి, ఏదొస్తే అది అంతే. మరి ఎటువైపు మొగ్గు చూపాలి ఉంది? ఎవరు వస్తే బాగుంది? సీఎం గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? బాగా ఎవరు వస్తారని చెప్పాలి. జగన్ గారినా? మేమేం చెప్తామండి, ఎవరు వస్తే వాళ్ళే. ఎవరు అనుకున్నారు మీరు? ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు. 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి వెళ్తుందంట? టీడీపీ వెళ్తాను నేను అంటాను. టీడీపీ వస్తుందంటారా? వర్ల కుమార్ రాజు గారు. కుమార్ రాజా గారికి వెళ్తారు. వైసీపీ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఏ విధంగా? పనితీరు బాగాలేదు కాబట్టి స్టేట్ లెవెల్ లో సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? చంద్రబాబు గారు. సార్ పొత్తులో భాగంగా జనసేన యొక్క ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ప్రభావం ఉండమంటే బాగుంటది. ఇక్కడ డివై దాస్ గారు కూడా గట్టిగా పోటీ చేస్తున్నారు కదా. చేసిన ప్రస్తుతానికి అంత ప్రాధాన్యత లేదు. ఇక్కడ అంత చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అంత ప్రాధాన్యత లేదు. ఓకే, ఇక్కడ 2024 ఎలక్షన్స్ లో ఈ 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ చాలా మంది అక్కడ అసంతృప్తి ఉన్నారని చెప్పి వ్యక్తపరుస్తున్నారు. అసంతృప్తితో ఏమన్నా అంతిమంగా విజయం వైఎస్ఆర్సీపీదే. ఈ ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏమున్నాయంటారు పామర్లో? చూడడానికి కళ్ళ ముందు కనబడుతున్నాయిగా. పామర్ గ్రామ పంచాయతీలో
దాదాపు 7-8 వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేసాం. మామూలు మచిలీపట్నం బందరు విజయవాడ మచిలీపట్నం మెయిన్ రోడ్డు కూడా పోసాం. చల్లపల్లి రోడ్డు కూడా ఇంటి వరకు పోసాం. అభివృద్ధి అనేది నిధులు లేమితో కొద్దిగా కుంటిపడిన మాట వాస్తవమే, కానీ ఉన్న దాంట్లో బాగానే జరిగింది. విజయవాడ మచిలీపట్నం హైవే అనేది సెంట్రల్ ఫండ్స్ తో చేసింది కదా, అది గతంలోనే జరిగింది కదా టీడీపీ హయాంలో, ఈ హయాంలో కాదు కదా. ఈ రోడ్ నేను చెప్పింది ఇది. ఈ రోడ్ ఇప్పుడు మన మంటాడ నుంచి మన పామర్ బైపాస్ వరకు ఈ రోడ్డు స్టేట్ హైవేనే పోసింది కదా, స్టేట్ లెవెల్ రీసెంట్ గా పోసారు. ఇటు కూచిపూడి ఇటు సైడ్ అవనగడ్డ రోడ్లు కూడా ఇంకా ఉన్నాయి అంటే మరి చూస్తా నిధులు ఏమితో కొట్టుమిట్టాడుతుంది రాష్ట్రం. దానివల్ల కొద్దిగా కుంటిపడిన మాట వాస్తవమే, కానీ ఉన్న దానిలో బాగానే జరిగింది. ఎక్కువగా పేద వర్గాలు ఈ ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నారు. సార్ 2024 ఎలక్షన్స్ లో ఎవరిని సీఎం గా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అంటే వారి సొంత సిస్టరే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ వ్యతిరేకిస్తున్నారు కదా. కుటుంబంలో విభేదాలు అనేది సర్వసాధారణంగా ఉండేవి, ప్రతి ఇంటిలోనే ఉండేది. ఇది దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ లబ్ధి కోసం దాన్ని ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి, అంతేగాని మన ఇంట్లో లేవా అన్నదమ్ముల మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నాయో అలా ప్రతి ఇంట్లోనే ఉన్నదే. ఇవన్నీ సర్వసాధారణం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు పేదల పక్షాన పోరాడి అగ్రవర్ణాల పెత్తందారుల మీద ఫైటింగ్ చేస్తున్నాడు. వాస్తవం మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం. పామర్లో ఇళ్ల స్థలాలు వచ్చినాయి మీకు? మాకేం రాలా. ఈసారి సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? సీఎం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు అంటారా? జనసేన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? జనసేనానికి కూడా సీట్లు వస్తాయి కానీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కంపల్సరీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? నన్ను అడిగితే జగన్ గారే వస్తారని నమ్మకం ఉంది. జగన్ గారే వస్తారంటారా? పామర్ వరకు నమ్మకం తక్కువ. కళ్యాణ్ అనిల్ కుమార్ గారు రావచ్చు అంటారా? అంటే చెప్పలేము. ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అంటారా లేకపోతే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారా? 2 వంతులు కాంగ్రెస్, జగనే వస్తాడు. ఓకే, ఇక్కడ కూడా వైసీపీ జెండానే ఎగురుద్దాం. జగనే వస్తాడు, ఎందుకంటే ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి ఆయనకు ఉపకారం చెయ్యాలి మేము. ఇక్కడ మీకు ఇళ్ల స్థలాలు అందినాయి పామర్? లేదండి, దాని గురించి ఇబ్బంది. అన్ని సార్లు వచ్చినాయి, ఇక్కడ మట్టికి రాలేదు. మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాం. పామర్ లో చాలా మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు అనేవి కేటాయించలేదు, ఇవ్వలేదు. అది వచ్చినట్టయితే ఇంకా ఆయనకి బాగా బలగం పెరిగేది. ఇళ్ల స్థలాల గురించి మట్టికి చాలా బాధపడుతున్నారు జనం. మట్టి మీ నవరత్నాల రూపాయన చాలా లబ్ధి అందిందండి. నాకు బండి ఇచ్చారు, వ్యాపారం లోన్ ఇచ్చారు, పింఛన్ వస్తుంది, అన్ని పర్వాలేదు. కానీ ఒక్క ఇల్లే హెల్త్గా ఉంది. ఆయన సొమ్ము మట్టికి నేను తిన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏమోనా అంతా జనం మీద ఉంది అభిమానం. అందరూ జగనే రావాలని కోరుకుంటున్నారు. అంటే గతంలో ఒక అవకాశం అని చెప్పి అడిగారు కదా, బాగానే చేసాడమ్మా. కొంతవరకు చేస్తానే ఉన్నారు. ఇవ్వాలి కదా, ఇవ్వాలి నాన్న. చదువుకున్న పిల్లలకు కూడా బాగానే ఉంది. అన్ని బాగానే అందుతున్నాయి నాన్న. సుమారు ఎంత లబ్ధి పొందుంటారు నవరత్నాల రూపాయలు? మా అబ్బాయిలకి స్కూల్ డబ్బులు అవి పడ్డాయి నాన్న. వ్యాపారస్తులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా? మీకు ఇక్కడ పామర్లో ఇవ్వలేదు నాన్న. అంటే కోర్టులో పడ్డాయి అన్నారు, కానీ ఇస్తామని గట్టిగా చెప్పారు. ఎలక్షన్ సమీపిస్తున్నాయి కదా, మరి ఇంతవరకు మీకు ఇళ్ల స్థలాలు లేకపోవడం ఏంటి? ఏమో నాన్న, మరి ఇక్కడ అనిల్ కుమార్ గారు పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పాడు, వీళ్ళు ప్రభుత్వం కూడా వీళ్ళు పట్టించుకోవాలి కదా ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఇచ్చారేమో అనుకుంటారు. మరి ఈయన దగ్గరే ఉంది తేడా. అంటే దేవుడు కనికరించిన పూజారి వరమే అన్నట్టు ఇక్కడే అవుతుంది నాన్న. అన్ని చోట్ల అయిపోయింది. మరి కళ్యాణ్ అనిల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారా మీరు? అందరూ తీసుకెళ్లారు, కోర్టులో వేసాము, కొన్నాము అమ్మ అంటున్నారు, కానీ బయటికి రావట్లా. ఇంకా ఈసారి ఇక్కడ పామర్లో ఏ పార్టీ జెండా ఎగరొచ్చు అంటారు? జనంలో ఉంది. మళ్ళీ అంటే వైసీపీ జెండా ఎగరొచ్చు అంటారా? చెప్పలేము కదా. సార్ జనసేన టీడీపీ ప్రభావం, వర్ల కుమార్ రాజు గారి యొక్క ప్రభావం అది పర్వాలేదు. డివై దాస్ గారి ప్రభావం? ఆయన ప్రయత్నిస్తున్నారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గతంలో డివై దాస్ గారి హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందింది అంటారు కదా, వాని యొక్క పోటీ చేస్తారు. ఆయన బాగానే చేశాడమ్మా,
జనాలకే డివే దాస్ గారు బాగానే చేశారు, వరలరామయ్య గారు కూడా బాగానే చేశారు. కానీ జనమే మనుషుల్ని నమ్మాలి కదా, అది అక్కడ ఉంది, జనంలోనే ఉంది అంతా. ఎటు మగ్గుతారో తెలియదు, అప్పటికప్పుడు మారుతా ఉంటున్నారు కదా. వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుందా? సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? సీఎంగా జగనే చూస్తాం. మళ్ళీ జగన్ గారే వస్తారంటారా? అవడానికి దోహదపడే అంశాలు ఏంటి అంటారు? అంటే చేసిన పనులు ఏం బాగా మంచిగా మీకు చేసినట్టు మంచి పనులే. నవరత్నాలు బాగా అందినాయా? లో టీడీపీ వస్తుందా, వైసీపీ వస్తుందా, జనసేన వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ రాదు, టీడీపీ రాదు, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. సీఎం గా ఎవరిని చూడొచ్చు అంటారు? జగనే మళ్ళీ జగన్ గారే వస్తారంట. వస్తారు. మళ్ళీ పిచ్చుకూరలు తాగాలి మేము, అది మళ్ళీ పిచ్చుకూరలు తాగాల్సిందే. మన ఈసారి గెలిపిస్తాం, మరి ఏమన్నా మారితే మార్చమని చెప్పండి. అది మారబోతే మాత్రం రౌడీ రాజకీయం ఆన్ చేశాడు కదా, మేము చేస్తాం అప్పుడు. అది మార్చకపోతే మాత్రం మారాలి. జగన్ గారు తప్పు చేశాడు, మార్చాలి. మార్చకపోతే రౌడీ రాజకీయం ఆన్ చేశాడు కదా, ఇప్పుడు మేము చేస్తాం. పబ్లిక్ లో ఉంటది, అప్పుడు పబ్లిక్ చేస్తాం. అది అది అంటే ఏంటి అంటారు మీరు ఎక్కువగా ఆరోపించేవి? అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కదంటలా, బాగుంది, ప్రభుత్వం బాగుంది. కాకపోతే కొన్ని విషయాల్లో తప్పులు చేశాడు ఆయన. కాకపోతే అవి సరి చేసుకుంటే మళ్ళీ ఆయన సీఎం. అవే ఏం పనులు అంటారు తప్పుగా? ఏం పనులు మీరు చెప్పకూడదు అవన్నీ. అది ఆయన తెలుసు, ఆయన తెలుసు, ఆ మనసు తెలుసు, చేసే పనులు, చేసే విధానం అన్ని తెలుసు. అన్నీ కొంచెం మార్చుకోమని చెప్తున్నా. 2024 ఏ పార్టీకి వస్తారు? మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా బాగుందండి. ఇదివరకు బ్యాంక్ వెళ్ళి ఈల ముద్ర వేసేవాళ్ళు 90 అన్ని, అవి పడతల. ఇప్పుడు ఫస్ట్ తారీఖల్లా ఇంటికి తీసుకొచ్చి తెల్లారి లీజీ లాగినప్పుడు తీసుకొచ్చి తెల్లారి కల్లా పెన్షన్ డబ్బులు కానీ ఇవి కానీ ఇస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది, మాకైతే ఇబ్బంది లేదు. అన్ని విషయాల్లో బాగుంది ఈ ప్రభుత్వం. మళ్ళీ జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. పామర్ అంటే ఇప్పుడు అనిల్ కుమార్ గారికి సీటు ఇంకా కన్ఫామ్ అవ్వలేదండి, తెలీదు. ఆయన కూడా పోయినసారి బాగా మెజార్టీతో గెలిచాడు. అది పామర్ కూడా ఇబ్బంది ఏమి లేదు, ఉందండి. ఎందుకంటే మాకు వైఎస్ఆర్ అంటే నేనందుకు కాదు, చాలా మంది కూడా మా ఇంటికి ఆడవాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఇది చేసేస్తారు, ఇబ్బంది ఏమి లేదు, ఆయన తిరగలేదు. పక్క లేబర్ అనే వాళ్ళకి అందరూ న్యాయమే చేశాడు. అది అన్ని చేసిన అంటున్నారు. రేపొద్దున రోడ్లన్నీ బాగాలేదు, గట్టిగా వెహికల్స్ అన్ని సమకూరుతాడు, కొద్దిగా టైం పట్టిద్ది అంతే. అన్ని ఎత్తున్నాడు, లేబర్ అనే వాడికి అన్ని తీరుతున్నాడు. నడవలేని వాళ్ళకి ఏంటి పింఛన్ ఏంటి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎత్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ పామర్ లో ఇళ్ల స్థలాలు అనేవి కేటాయించలేదు, గట్టిగా ఆరోపిస్తున్నారు. అదేదో ఇక్కడ మధ్యలో చేశారు కానీ అది దానికి చెప్తా కాదు కదా. అది ఇప్పుడు అన్ని చేసిన ఇలా అంటారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు నుంచి చేస్తాడు. అన్ని చేసిన అంటారు, రేపొద్దున ఆయన ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు వచ్చి అన్ని చేసినోడనే అంటున్నారు. రేపొద్దున వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఈయన ఇప్పుడు సోమరపోతు చేస్తున్నాడు జనాలు అంటున్నారు, రేపొద్దున వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అంతే కదా, మనిషి బాగా తీరుస్తున్నాడు అంతే. సోమరపోతులాగా చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. మాకైతే ఈ పరిపాలన బాగుందన్న, లేబర్ అనే వాళ్ళకి బాగుంది. అది థ్యాంక్ యూ.